అష్టావక్ర గీత 10వ భాగం ఆనంద స్వరూపం. జనక మహారాజు చాలా కాలం మౌనంగా కూర్చున్నాడు. ఇప్పటి వరకు అతనికి ఇంతవరకు అర్థమైంది. నేను శరీరం కాదు, మనసు కూడా కాదని. తన మనసులో ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఆ ప్రశ్నని జనకుడు ఈ విధంగా అడుగుతాడు. ఓ మహర్షి, అన్నీ వదిలిన తర్వాత కూడా మనిషి ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాడు? నిజమైన ఆనందం అంటే ఏమిటి? అష్టావక్రుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. జనక, నీవు ఆనందాన్ని పొందాలి అనుకుంటున్నావు. అదే తప్పు. ఆనందం అనేది పొందే వస్తువు కాదు. అది నీవే. జనకుడు ఆశ్చర్యపోతాడు. అయితే మహర్షి, నేను ఆనందమే అయితే ఎందుకు బాధ అనుభవిస్తున్నాను? అష్టావక్రుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. నీవు అద్దంలో ఉన్న ప్రతిబింబాన్ని నిజమనుకుంటున్నావు. అందుకే బాధ. దీనికి ఉదాహరణగా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. తెరపైన కనిపించేటువంటి బొమ్మలకి, తెరకి ఎలాంటి సంబంధం లేదు. ఆ తర్వాత తెర మీద ఆ దృశ్యాలన్నీ ఆగిపోతే స్క్రీన్ అలాగే ఉంటుంది. క్లియర్‌గా ఉంటుంది. ఇక్కడ మనం చేసేటువంటి తప్పేంటంటే, ఆ స్క్రీన్ మీద దృశ్యాలని నిజమని భావించడం. మనం శరీరాన్ని, మనసుని చూసేవాళ్ళమని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అష్టావక్రుడు ఈ విధంగా చెప్తాడు. శరీరం అనుభవిస్తుంది, మనసు స్పందిస్తుంది. కానీ నీవు వాటిని చూస్తున్నావు. చూసేవాడికి ఎలా బాధ ఉంటుంది? రాత్రి కల్లో నీవు ఏడుస్తావు. లేచిన తర్వాత ఏమంటావు? అది కల అంటావు. జీవితం కూడా అలాగే. జనకుడు ఈ విధంగా అడుగుతాడు. అయితే మహర్షి, ఈ ఆనంద స్థితిలో ఎలా నిలవాలి? అష్టావక్రుడు స్పష్టంగా చెప్తాడు. నిలవాలనుకున్న క్షణమే నీవు కదులుతున్నావు. ఆనందం ఒక స్థితి కాదు. అది నీ స్వరూపం. ఉదాహరణగా ఈ విధంగా చెప్తాడు. నీవు ఊపిరి పీల్చుకోవడానికి ప్రత్యేకంగా కూర్చోవాల్సిన అవసరం ఉందా? లేదు కదా! అలాగే ఆనందం కోసం ప్రయత్నం అవసరం లేదు. జనకుడు ఈ విధంగా అడుగుతాడు. ఇప్పుడు అర్థమైంది మహర్షి. నేను ఆనందం కోసం చేసిన ప్రయాణమే నన్ను దూరం చేసింది. నన్ను నేను మర్చిపోయాను. అష్టావక్రుడి తుది వాక్యం. నీవు బంధించబడలేదు. విడుదల కావాల్సిన అవసరం లేదు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడివే. అష్టావక్ర గీత మొత్తం సారం చెప్తాను, ఒకసారి వినండి. అష్టావక్ర గీత మనకు జీవితం ఎలా మార్చుకోవాలో చెప్పదు. అది మనకు మన గురించి ఉన్న తప్పుడు ఆలోచనలను తొలగిస్తుంది. సమస్య పోవాలని కాదు, సమస్యని చూసేవాడెవరో తెలుసుకోమని చెప్తుంది. శాంతి రావాలని కాదు, నీవే శాంతి అని గుర్తించమని చెప్తుంది. జ్ఞానం నేర్చుకోమని కాదు, అపార్థాన్ని వదలమని చెప్తుంది. చివరగా, నీవు సాధించాల్సింది ఏమీ లేదు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తుంది. ఇదే అష్టావక్ర గీత యొక్క మొత్తం సారాంశం. కాబట్టి చివరగా మనం అష్టావక్ర గీత ద్వారా అర్థం చేసుకోవాల్సింది, మన పట్ల మనకు ఉన్న తప్పు అవగాహనని తీసేస్తే మన నిజమైనటువంటి స్వరూపం మనకు అర్థమవుతుంది. అష్టావక్ర గీత మొత్తం విన్న తర్వాత జ్ఞానమైతే మనకు అర్థమైంది. కానీ అనుభవపూర్వకంగా దీన్ని తెలుసుకోకపోతే ఈ జ్ఞానం వృధా. కాబట్టి అనుభవపూర్వకంగా దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎస్ఎస్ఆర్ ఆన్ ట్రూత్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.